తాను ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని డిప్యూటీ సీఎం సతీమణి నందిని అన్నారు. గాంధీ భవన్లో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి ఆమె దరఖాస్తు సమర్పించారు. నియోజకవర్గంలో తనకు అవకాశం కల్పిస్తే భారీ మెజార్టీతో గెలుస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. జిల్లా నుంచి పార్టీ అగ్రనేతలు పోటీ చేసినా స్వాగతిస్తామని ఆమె స్పష్టం చేశారు. గాంధీ భవన్లో చాలా సంతోషంగా ఉంది. ఈ పార్లమెంట్ కోసం అప్లికేషన్ ఇవ్వటానికి మేమందరు ఖమ్మం నుంచి వచ్చాము. ఇంకా మొట్టమొదట మన తెలంగాణలో ఉన్న మన రాష్ట్ర నాయకులందరూ, మన సీఎం గారు, మన డిప్యూటీ సీఎం గారు వాళ్ళందరూ కోరుకున్నారు సోనియా గాంధీ గారికి లేకపోతే ప్రియాంక గాంధీ గారు మా ఖమ్మం జిల్లా నుంచి వాళ్ళు పోటీ చేయాలని. మా అందరి కోరిక కూడా అదే ఉంది. వాళ్ళు వచ్చి ఖమ్మం జిల్లాలో వచ్చి పోటీ చేస్తే మేము ఇవాళ నుంచే ఈ పని కూడా స్టార్ట్ చేసేసాము వాళ్ళ కోసము. వాళ్ళు ఇక్కడ ఖమ్మం జిల్లా నుంచి పనిచేసే పోటీ చేసే వాళ్ళకి మేము భారీ మెజారిటీతోని గెలిపించి పార్లమెంట్కి పంపిస్తాము. మా ఉద్దేశం ఒకటే ఉంది, అక్కడ రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేయాలని. కాబట్టి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని మేము కట్టుబడి ఉంటాము. గాంధీ భవన్లో